ఎలక్షన్ అయిపోయేంత వరకు ఆగండి, అయిపోయిన తర్వాత పెద్దారెడ్డి అంటే ఏంటో చూపెడతా. వెనకాల ఎవరికైనా కానీ ఒక నాయకుడు భరోసా ఉంటేనే దాన్ని తీసుకోగలుగుతాం. తాడిపత్రి అంటే ఫ్యాక్షన్. మా విశ్వాసం అది, ప్రజల విశ్వాసం. రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ అంటే మీరేమంటారు? రాయలసీమ నుండి ఎక్కువ శాతం ముఖ్యమంత్రి. మీ యొక్క రాయలసీమ ఇంకో వెంకబడడం అని అంటారు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ వాళ్ళకి కానీ ఏఎన్ఎంలకు కానీ 3,000, 4,000, 5,000 ఈరోజు ఎవరు 11,000, 12,000 అయినా సరిపోదు కదా వాళ్ళ జీవన విధానానికి. అంటే చంద్రబాబు ఇచ్చే 4,000, 3,000 సరిపోతాం కదా. ఇప్పుడు ఎమ్మెల్యేగానైతే మీరు దీన్ని ఒక చరిత్ర తిరిగి రాశారు. మున్సిపాలిటీ ఎందుకు మీ చరిత్రకి వెళ్ళిపోయింది? నమస్కారం. ఏంటి మొన్న అంతా రాజకీయం అంతా వేడి వాడిగా ఉందనుకోవచ్చా? అంటే రాజకీయాలు రాడు వేడంటే ఓ కాన్ఫిడెన్స్లో ఒక విధంగా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్సీ ఆ వాతావరణం బట్టి అక్కడ ప్రజలు కానీ నాయకులు కానీ అదే విధంగానే. సో అంటే ఇక్కడ పెద్దారెడ్డి గారికి కాస్త ఉన్న ఒక 2-3 రోజుల నుండి కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు అన్నది, ఇది దేనికి సంకేతం? అంటే వివాదాస్పద వాక్యాలంటే మేము చెప్పేది ఒకటి, మీ వాళ్ళు రిసీవ్ చేసుకునేది ఒకటి. రిసీవ్ చేసుకునేది ఒకటి. ఎలక్షన్ అయిపోయేంత వరకు ఆగండి, అయిపోయిన తర్వాత పెద్దారెడ్డి అంటే ఏంటో చూపెడతా. నేను దాంట్లో మెన్షన్ చేసిన, నేను ఒక రైతు బిడ్డను, పంటకు క్రిమికీటకాలు ఉంటే దాన్ని ఏ విధంగా తొలగించాలో, ఏరివేయాలనో అదే విధంగా రాజకీయాలు కూడా భ్రష్టు పట్టినాయి తాడిపత్రి ప్రాంతంలో, దాన్ని కూడా అదే విధంగా దాన్ని ప్రక్షాళన చేయాలా అనేది నా అభిప్రాయం. ఆ ప్రక్షాళన అనేది ఒక్కొక్కరు అభిప్రాయం కుంటే ఒకటి ఉంటుంది, ఎవరికి అనుకూలంగా ఎవరి ఇంటరప్షన్ వాళ్ళు ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం నేను చెప్పిన అది నా మనసులో ఉంటుంది, ఏ విధంగా ప్రక్షాళన చేయాలనేది నా మనసులో ఉంటుంది. అంతే తప్ప మీరు పెద్దారెడ్డి మళ్ళీ ఫ్యాక్షన్ చేస్తాడు, పెద్దారెడ్డి 4 నెలల తర్వాత హత్య రాజకీయాలు చేస్తాడు, పెద్దారెడ్డి వచ్చిన తర్వాత ఏదో ఉంటుందని నేను నిజంగా ఇక్కడ ఇదైతే ఫ్యాక్షనే కదా. ఇక్కడ తాడిపత్రి అంటే ఫ్యాక్షన్. ఒకసారి కనుక్కోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక, నేను ఎమ్మెల్యే వచ్చినాక తాడిపత్రి ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉండారో, ఏ విధంగా ఉండారో ఆ ప్రభావం ఉంది కదా. అంతకుముందు ఉంది, ఇప్పుడు కూడా నేను లేకపోతే ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. దాన్ని అడ్డం వేయగలిగినాం అంటే ఒక వాతావరణం తీసుకురాగలిగినాం కాన్షియస్ లో, అదైతే నేను ధైర్యంగా చెప్పగలుగుతా. అది మా లీడర్ ఆశీస్సులు కావచ్చు, నాకున్న అభిప్రాయం కావచ్చు. నేనైతే ఒక వాతావరణాన్ని ఈ కాన్షియన్స్ లో తీసుకురాగలిగినాం. ఎక్కడా కానీ హత్య రాజకీయాలు కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ చేయకండి, ప్రశాంతమైన జీవితం గడపండి అనే ఒక మెసేజ్ అయితే చూసుకోబోగలరు. మీరు మొదటి నుంచి అంటే మీరు వాంటెడ్లీ మీరు వచ్చారా, మిమ్మల్ని తయారు చేశారు? అసలు ఎందుకు రాజకీయాల వైపు వచ్చారు? గల కారణాలు ఎందుకు వస్తారు? నేను ముందు నుండి నేను 2000లోనే ఎంపీపీ, కాంగ్రెస్ లో ఎంపీపీ. తర్వాత పరోక్ష రాజకీయాల్లో నేను ఉంటాను. ఓకే, ఎప్పుడు ప్రత్యక్షంగా రాలేదు? ఎప్పుడు రాలే. జగనన్న పార్టీ పెట్టినాక జగనన్న పార్టీలో కీలకంగా పనిచేసినప్పుడు పిలిచి తాడిపత్రి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు మీరైతేనే సమర్థవంతులైనా? మరి అట్లేం కాదు, కానీ ఇక గతంలో పోటీ చేసిన విఆర్ రామరెడ్డి గారు స్థానికులు కాదు, బయట నుండి వచ్చిన స్థానికేతరుడు కావాలనేది ఒకటి. రెండోది ఆ కుటుంబంతో అంటే వైఎస్ కుటుంబంతో నాకున్న అనుబంధంతో రావడం జరిగింది. దాదాపు 1985 నుండి మొన్నటి దాకా ఏది పెత్తానం ఉన్నటువంటి జేసీ కుటుంబం వాళ్ళదే ఏది అగ్రగామిగా ఉండే. సో వారిని ఓడించడంలో మీరు సఫలమయ్యారు. అంటే అప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉండేది? అసలు రాజకీయాల్లో యాన్నో సాట చెక్కుబడక తప్పదు, అది ఎవరికైనా కావచ్చు. అహంకారంతో జేసీ కుటుంబీకులు గర్వంతో ప్రజలను ఒక బానిసలుగా, ఇక్కడ ఉండే నాయకులను కూడా నీచంగా చూసేవాళ్ళు. సింగిల్ చైర్ పాలసీ. నేను రాకముందు అందరూ నిలబడే వాళ్ళు తప్ప ఏకవచనంతో మాట్లాడేవాళ్ళు, కులాలను ద్వేషించేవాళ్ళు. ఈ విధమైన వాతావరణం ఉన్నప్పుడు అంటే గ్రామాల్లో లేకపోతే ఒకరిని 2 లీడర్లను పని చేయండి, మనకు ఓటు వేయమని చెప్పు, లేకపోతే చూస్తాం అది ఇదని ఒక బెదిరింపు ధోరణిలో గ్రామాలలో ఒక వాతావరణం. అంటే వాళ్ళ నాయకులు మాత్రమే చేయడము, ప్రత్యర్థులు ఉంటే వాళ్ళని బెదిరియడము, లేకపోతే రకరకాల కారణాల వల్ల
గెలుస్తూ వచ్చినారు. ఉమ్, మేము వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నాక ఉమ్. ప్రజల్లోకి పోవడం జరిగింది. మీరు నేరు ప్రతి గడప తొడక్కడం జరిగింది, పాదయాత్రలు చేయడం జరిగింది నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడే. అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ వ్యక్తిగత జీవితం ఎలాంటిది, వీళ్ళు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినారనేది పబ్లిక్ వివరించడం జరిగింది మీటింగ్లు పెట్టినప్పుడు. ఏ గ్రామంలోకి పోయినా మనం మైక్ తీసుకున్నప్పుడల్లా వాళ్ళ కుటుంబం ఏ నేపథ్యంలో వచ్చింది, ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారు అనేది వివరించకుండా ఒక మండలంలో ఒకటి ఉంటుంది. ఒక మండలాల్లో ఫ్యాక్షన్ నేపథ్యం ఉంటుంది, ఒక మండలాల్లో వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. రకరకాల కారణాలతో ఉండే కాన్షియన్స్ ఇది. అవును, అందరి అభిప్రాయాలు ఒక విధంగా కానీ, అందరూ ఉండే నాయకులంతా ఒక అభిప్రాయంతో కానీ ఈ విధంగా ఉండే కాన్షియన్స్ మటు కాదు. ఒక్కొక్క అందరినీ సమీకృతం చేశారు, చేసినా ఒక భరోసా ఇవ్వగలిగినాం. మీకేమొచ్చినా నేనుంటా, నా తర్వాతే మా నాయకులు కానీ మా కార్యకర్తలను కానీ మీరు దాడి చేయండి అనే భావన తీసుకురాగలను. నేను ఇన్ఛార్జ్ ఏమన్నా దోపిడికి ఈ కాన్స్టిట్యున్సీ గురైంది అనుకోవచ్చా? దోపిడికి అని నేను చెప్పాను. జేసీ కుటుంబం వస్త్ర వ్యాపారాలు కావచ్చు, లేకపోతే మగ్గం వ్యాపారాలు కావచ్చు, రకరకాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇక్కడ తక్కువ తీసుకొని ఇంకా వేరే కాడ అమ్ముకున్నారు అన్నది ఒక అంటే ఇది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. మరి నేను చెప్పేది ఏమంటే ఇక్కడ ఎవరు కూడా స్వేచ్ఛగా ఉండేవాళ్ళు కాదు. టీ బంకు పెట్టుకున్నాను వరకు పైన వ్యాపారం పెద్ద స్థాయిలో వ్యాపారం చేసే వాళ్ళ కొడుకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ చైర్మన్ బజార్లోకి పోయే వాళ్ళకు ఒక భయం, అన్న వస్తున్నాడని వాళ్ళ షాప్లో వదిలేసి అన్న వచ్చినాడని ఒక నమస్కారం పెట్టేసి ఇంకా వాళ్ళ అంగడి ముందర ఏదైనా చెత్తో ఎవడన్నా వేసింటే అది వీళ్ళే ఏరేసి అన్న వచ్చాడని ఒక భయం, ఒక వాతావరణం అనేది క్రియేట్ చేసినాడు. ప్రేమతోని కాదు, అది భయంతో. అది ఏ విధంగా అనుకోవచ్చు ఆధిపత్యం. నేనైతే ఇతని ఆధిపత్యము ఇతనంటే భయం అనే దాని కిందనే అనేది ఉన్నది. అసలు వాళ్ళ గురించి ఏదన్నా మాట్లాడాలన్నా కూడా భయమే, ఆలోచన చేసేవాళ్ళు. మరి మీకు ఎనుకో ముందు చూసి మాట్లాడము. మీరు ఎలా ఎదుర్కొన్నారు? మరి ఈ భయాన్ని పోగొట్టగలిగిన వాళ్ళ గురించి ఎప్పుడైతే నేను పబ్లిక్లోకి తీసుకోగలిగినాను, ఎంత నీచమైన వాళ్ళు అనేది వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి నేను పబ్లిక్లోకి తీసుకోగలను. నేరుగా ఎంపీ నుంచి ఎమ్మెల్యే అంతే అంతే. ఒక భరోసా రైతులకు కానీ మీకు కూడా భరోసా జగనేనా? జగనన్నే కదా. వెనకాల ఎవరికైనా కానీ ఒక నాయకుడు భరోసా ఉంటేనే దాన్ని తీసుకోగలుగుతారు. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏకీకృతం అయితే చేశారు, ఒక అభిప్రాయం తీసుకొచ్చినాం. అంటే జేసీ కుటుంబానికన్నా ఇప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యేనే మేలు అనే స్థాయికి అయితే నేను తీసుకొచ్చినా అని నా అభిప్రాయం. ప్రజల్లో ఎలా ఉందో ప్రజల్లో వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. అంటే 2024లో రేపు ఎలక్షన్లు వచ్చి వాళ్ళ అభిప్రాయం బయటపడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేగానైతే మీరు దీన్ని ఒక చరిత్ర తిరిగి రాశారు. మరి మున్సిపాలిటీ ఎందుకు మీ చేతికి వెళ్ళిపోయింది? మున్సిపాలిటీ ఎలక్షన్లు అనేది ఒక విధమైన వాతావరణం. అవును, స్థానికులు ఉంటారు, ఎక్కువ స్థానికులు ఉంటారు. రెండోది ఏమంటే మాకు ఇక్కడ ఎక్కువ శాతము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. నాకు తాడిపోతుంది మేము వచ్చినా కొంత డెవలప్ చేయడం కానీ, ముందు నుండి పార్టీలు ఉండేవాళ్ళు కానీ ఈ విధంగా ఉండేది. దాంట్లో కొంతమందిని మేము ఏరుకోవడం జరిగింది. దాంట్లో భిన్న అభిప్రాయాలు, అంటే ఒకరంటే ఒకరు గిట్టక, ఒకరంటే ఒకరు లేకుండా పోవడంతోనే సపోర్ట్ లేకపోవడం. అంతే. దాదాపు 36 ఉంటే వాళ్ళకి 18 వస్తే నాకు 16 వచ్చినాయి. అది మెన్షన్ చేయి. ఇంతవరకు 30 years లో ఎప్పుడు 1-2 వచ్చేటివి కానీ ఈ మున్సిపాలిటీలో నేను 36 వరకు తీసుకొచ్చి కొనాలంటే ఎంతసేపు ఆ అభిప్రాయం నాలో లేదు. అందులో ఎప్పుడు జరిగిన విధంగా నేను ఇంట్లో కూర్చొని ఎలక్షన్ జరిపిన ఫ్రీ పోలింగ్, ఏ ఒక్కరు కూడా అంటే ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవాలనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ శాసనసభ ఎన్నికలప్పుడు సునామీగా ఏర్పడినటువంటి 2019 ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుతుందా? అవుతుందనే నా అభిప్రాయం. ఇక్కడ ప్రజలు అందరూ నాయకులు అందరూ కూడా నన్ను ఆదరిస్తారనేది నేను. ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు దాదాపు ఒక అంటే 85 నుంచి మొన్నటి దాకా దాన్ని తిరిగి రావడంలో మీరైతే సఫలీకృతమయ్యారు. ప్రజలకు ఏమేమి సౌకర్యాలు కల్పించాలని మీరు భావించారు? అసలు ఇక్కడ ఇరిగేషన్ ఇచ్చిన అంటే ఎప్పుడు లేని విధంగా నేను ఇరిగేషన్, అంతెందుకు పొప్పూరు మండలంలో చాగాల్ రిజర్వాయర్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టారు. అప్పటి నుండి ఎప్పుడన్నా
అన్నో ఇన్నో నీళ్ళు వచ్చి ఎప్పుడు కూడా సమ్మర్ వచ్చేలకు నీళ్లు కూడా ఉండేటివి. అవును, ఇప్పుడు యాడికి కూడా అంతే కదా. ఆ విధంగా ఉన్నటువంటి చాగళ్ళకు గుంటకల్ నుండి కొంతవరకు మా సొంత డబ్బులు కూడా పెట్టుకొని ఆ వంకలు వాగులు అన్ని తీసుకొచ్చి పెన్నాలేకి వేయడం జరిగింది. ఓకే, ఆ నీళ్ళే ఈరోజు స్టాక్ వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ నిలబడిపోయేదానికన్నా అవన్నీ తీసుకొచ్చి పెన్నాలేకేసాం. చాగళ్ళలో మేము వచ్చిన మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇంతవరకు ఎండిపోయిన పరిస్థితి కూడా లేదు. చాగళ్ళు పెండేకల్లో సేమ్ టైంలో ముచ్చుకోట రిజర్వాయర్ కట్టినప్పటి నుండి ఎన్టీఆర్ శంకుస్థాపన చేసినాడు. అప్పుడు ఏదో అంతో ఇంతో నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి మా ప్రభుత్వం వచ్చినంత వరకు అప్పటి నుండి ఇప్పుడు వరకు నీళ్లు ఉన్నాయి. ఈ విధంగా పెండేకల్ కానీ ఇది కానీ రాయల చెరువులో కూడా 2-3 సంవత్సరాలు నీళ్ళు ఇవ్వడం. పెద్దోడుగురు మండలంలో 2 పంటలకు 3 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చిన. వర్షాభావం లేదు కాబట్టి ఈ సంవత్సరం ఈలేకపోయినాం. వాటికి ఒక నెల అంతా నీళ్లు ఇవ్వగలిగిన డ్రింకింగ్ పర్పస్ కూడా ఇంకా అక్కడ నీళ్లు లేవు కాబట్టి కొద్ది వరకు నిలబెట్టడం జరిగింది. దీంట్లో ఎలాంటిది లేదు. నేనైతే ప్రజలకు హామీ ఇచ్చినా కానీ సాధ్యమైనంత వరకు తీసుకున్నాను. మీరంటూ ఒక ప్రత్యేకమైన హామీ అయితే కొంత ఇచ్చారు. ఎంత మేరకు నెరవేర్చారు చెప్తాను. 3 సంవత్సరాలు 2 పంటలకు అయ్యే విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా రైతుల మీద ఎప్పుడు కూడా మంచి ఉద్దేశం ఉండేది కాదు. నీళ్ళకు పోయినప్పుడల్లా తిట్టడము చేయడం. అసలుకు మాకు ఇరిగేషన్ ఉండేదే పెద్దోడుగురు మండలం. ఆ ఇరిగేషన్ కూడా నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పొలాల కోసం సపరేట్ కాలువ వేసి చాగల కోసము ఆ కాలువ గుండా తీసుకొచ్చి వాళ్ళ పొలానికి తీసుకుపోయేవాళ్ళు. ఎవరైనా రైతులు మోటార్లు వేసుకుంటే అవన్నీ తీసుకుపోయి స్టేషన్లలో పెట్టించి ఇప్పటికి కేసులు ఉన్నాయి. పెద్దోడుగురులో ఇప్పటికీ కేసులు ఉన్నాయి. తిరుగుతూనే ఉన్నారు. ఓపెన్ ఛాలెంజ్. అతను ఏదన్నా కానీ మా హయాంలో మేము రైతులకు స్వచ్ఛందంగా నీళ్ళు ఇచ్చినాము, వాళ్ళ మోటార్లు మేము ఎత్తకరాలేదని వాళ్ళు చెప్పమన్నాడు. దాంట్లో నేను ఓపెన్ ఛాలెంజ్. దాంట్లో రైతులు అంటే నాకు ఒక విధమైన అభిప్రాయం. ఏంటంటే నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినా కాబట్టి ఆ కష్టాలు ఎట్లుంటాయి, రైతు యొక్క బాధలు ఏ విధంగా ఉంటాయి అనేది నాకు తెలుసు. అందువల్లే నేను అవకాశం ఉన్నప్పుడల్లా నీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఇటు కేతిరెడ్డి కుటుంబానికి అటు జేసీ కుటుంబానికి మొదటి నుంచి ఏమైనా వైరం ఉందా? ఏంది ఆ వైరానికి గల కారణాలు ఏంటి అసలు? అంటే రాజకీయమే. అంటే ఒక రేదగుర్తు అనేది వాళ్ళ అభిప్రాయం. ఎల్లనూరు పుట్లూరులో మాకు వర్గం ఉంది, అతనికి వర్గం ఉంది, ఆధిపత్యం అనేది. ఈ ఆధిపత్యంలో భాగంగానే ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయి. మీరు పాల్గొన్న సందర్భం ఉందా? పాల్గొన్న సందర్భం లేదు కానీ సపోర్ట్ చేసిన సందర్భం అయితే దండిగా. ఇప్పుడు కూడా నేను సపోర్ట్ చేయగలను. ఫ్యాక్షన్గా ఏ దానికైనా కానీ మా అనుచరుడు కానీ మా కార్యకర్త కానీ ఇబ్బంది పడతా అంటే వాడిని ఆదుకుంటే బాధ్యత నా మీద ఉంది. వాడు మంచోడో చెడ్డోడో అది ఆదుకోకపోతే అసలు మన జీవితం కూడా వ్యర్థం అనేది చెప్తాం. సో ఒక నా అనుకునే వారికి ఎవరినైనా ఆదుకుంటా అంటే వాళ్ళు తప్పు చేసి ఆదుకోవాలనా? తప్పు కానీ ఉప్పు కానీ కొన్ని సందర్భాల్లో ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆదుకోవాల్సి. మనం ఏం దండిస్తామో వాళ్ళని ఇంట్లోకి పిలిచి అది సెకండరీ కానీ మొత్తంలో రక్షించవలసిన బాధ్యత ఉంది. రక్షించే బాధ్యత అయితే ఉంది. మన వాళ్ళకు చెప్పే విధానం అంతా చెప్పి ఇంకోసారి రిపీట్ చేయాలి. సో ఇప్పటికి కూడా ఈ పొగ ఉందా? ఇంకా కొద్ది క్రమక్రమంగా తగ్గిందా? మరి పొగ ఉందంటే దీంట్లో 2 విధాలు. ఒక వ్యక్తి వర్కన్నా ఇద్దరూ ఆలోచన చేయాల, ఎలాంటి సమస్యలు ఉండకూడదు. నేనేమనుకుంటాను, ఈ కాన్షియన్స్ లో ఫ్యాక్షన్ అనేది ఎక్కడ ఉండకూడదు, శాంతియుతంగా ఉండాలా, మిగతా కాన్షియన్స్ మాత్రమే రాజకీయాలు చేయాలనేది నా అభిప్రాయం. సేమ్ టైం వాళ్ళు కూడా అదే ఉండాలి. అది లేదు, ప్రొద్దున లేచి రెచ్చగొట్టడం, అవతల వాళ్ళు కూడా అట్లా అనుకుంటారు కదా సార్, మీరు అనుకున్నట్టుగా అనుకుంటారు కదా వాళ్ళు కూడా. అది ప్రాక్టికల్ చూడండి, పబ్లిక్ లోకి పోయి చూడండి. నేను రెచ్చగొడతాను, నా అవతల చేయని పని కూడా వాళ్ళు మేము చేస్తాం అని చెప్తాను. చేయని పని కూడా మేము చేస్తాం అని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ తాడిపత్రిలో ఎప్పటికీ అంటే అనేక నిరసనలు, రకరకాలు మున్సిపాలిటీ ముందు తానం చేయడము, నిన్న ఏది రోడ్డు మీద పండుకోవడం, ఏంది అసలు ఏ బేసిక్ పని చేస్తాడో చెప్పు. మీరు చెప్పాలి అసలు ఏంటి? అతను బజార్లో కూర్చుండేదేంటికి, మీరేమో నియోజకవర్గ పరిధి, అతను మున్సిపాలిటీ. తొందరలో నా దగ్గర ప్రోగ్రామ్ జరిగింది, ఆ ఫోన్లకు జెండాలు కట్టినారు. ఆ జెండాలు పీకేయాలా అనే భావంతో ఆయన రోడ్డు మీద కూర్చున్నారు. నా జెండాలు అతను పీకాల్సిన అవసరం ఏం లేదు, ఆయన జెండా పెట్టుకుంటే అయిపోతుంది. అవసరం అయితే అతను కట్టుకొని అంతే కదా, దాని గురించి ఏం లేదు. దానికి ఉదాహరణకు మున్సిపల్ కమిషనర్ కు లెటర్ ఇచ్చినాడు. ఆ లెటర్ లో ఏంది, సుందరీకరణ కోసము నేను లైట్లు వేస్తాడా, కానీ వాళ్ళ జెండాల జోలికి నేను పోను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి
దాని కమిషనర్ గారు ఆ. ఏమి సిచ్యువేషన్ ఏమి ఉండదు కదా అని పర్మిషన్ అని పర్మిషన్ ఇచ్చినాడు. అతని ఈ వర్డ్ వాడి అతను 5-6 ఫోన్లకు జెండాలు వీకినారు. అప్పుడు కమిషనర్ గారు పోలీసులకు రిపోర్ట్ చేసినారు. ఇందులో మీ యొక్క ప్రమేయం ఏం లేదు. నా ప్రాబ్లం లేదు, మా కార్యకర్తలు కొంతమంది చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణకు అతనే ఇన్సిడెంట్ చేసినాడు అదొక కమిషనర్. దీంట్లో ఉండే వర్డ్ ఏమంటే అంత లేదు కానీ తాడిపత్రి మున్సిపాలిటీకి చెందిన ల్యాడర్ తో పని చేస్తుండగా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కొందరు సిబ్బంది లేకపోతే ఇంకో వచ్చి తమ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలను తొలగించవద్దని తెలపగా మున్సిపల్ ఏఈ గారు మరియు డిఈ గారు ల్యాడర్ ను వెనక్కి తెప్పించినట్లు తెలిసింది. మాకు పట్టణ సుందరీకరణ ముఖ్యం మాత్రమే ప్రధానమైనది కావున కావచ్చు ఏ జెండాలు తొలగించకుండా యథావిధిగా రోడ్ ఫ్లైట్లు ఏర్పాటు కార్యక్రమం కొనసాగించాలని నిర్దేశిస్తున్నాను అని అతను ఇన్సల్ వేసినాడు ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ అదే జెండాలు పీకల్లని అతను ఏ విధంగా అనుకుంటాడు? అతని ఇచ్చే లెటర్ కూడా అతను కట్టుబడి ఉండకోకుండా ఆ జెండాలు పీకండి. ఇప్పుడు తాను పని చేస్తుంటే మీరు చేయనివ్వట్లేదా లేదా తానే మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడా? ఇప్పుడు అతని అభిప్రాయం ఏమి? నేనేమో జెండాలు పీకినా వాళ్ళ దగ్గరకు పోలే, మున్సిపాలిటీ వాళ్ళు నువ్వు ఇచ్చిన అర్జీకి కట్టుబడి పోలీస్ అధికారులు కానీ వాళ్ళు కానీ చెప్పడంతో జెండాలు పీకితేనే నేను లైట్లు వేస్తా, లేకపోతే మీరు. ఇక్కడ ముఖ్యంగా చేనేత వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాళ్లకు దాదాపు అంటే కొంత గురైన అంటే ఉపాధికి కూడా కొంత గురయ్యారు, రకరకాలైంది. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది? అంటే మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా మెరుగైన సౌకర్యాలు ఏమైనా కల్పించారా? అంటే గవర్నమెంట్ గంట మగ్గానికి 24,000 ఇస్తారు ప్రతి సంవత్సరం. వాళ్ళకి పెన్షన్లు రకరకాలు వాళ్ళకైతే అందజేయడం జరుగుతుంది. ఇక్కడేమో మెగ్గాల వాళ్ళంతా బాగుండారు. ఇప్పుడైతే ఒకప్పటి నుండి అయితే మొత్తం 7,500 చిల్లర మగ్గాలు ఇస్తాను, 24,000తో పెన్షన్ ఇస్తాను. ఎక్కడ వాళ్ళు కూడా వ్యాపారంలో దాదాపు దళారీ వ్యాపారం అంటే ఇక్కడనే ఉండేది. వస్త్ర వ్యాపారం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఇక్కడనేమో అతి తక్కువ తీసుకుపోయి ఇక్కడ నుంచి బయట ఎక్కువ అమ్ముకున్న మన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా కానీ వాళ్ళ అనుకూలంగానో లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేకనో ఎవరికొరికి అమ్ముకుంటారు. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఎవరు అభిప్రాయాల కొద్దీ ఎవరి కొద్దీ వాళ్ళు చేసుకుంటారు. దానికి ఎమ్మెల్యేనో ఇంకోరు బాధ్యతలు కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పురోభివృద్ధికి మాత్రం ఏది కొంత తోడ్పడవలసిన బాధ్యత మీ పైన, మా పైన. మా కంప్లైంట్ చేస్తే మేము దానిపైన యాక్షన్, ఎలాంటి సమస్యలు కానీ లేదంటే మా దగ్గరకు వస్తే దానిపైన యాక్షన్ తీసుకుంటాం. ఈ యాడకి పరిధిలో కొంత త్రాగునీటి కావచ్చు, సాగునీటి కావచ్చు చాలా ఇబ్బంది ఉంటుంది. పుట్టపర్తి నుంచి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి నీరే ఎక్కువ ఏది మన వస్తుంది. మీరేమన్నా ప్రత్యామ్నాయంగా ఏమైనా చేశారా? మేము చేసినాం. గతంలోకి ఈ రోజుకి యాడికి పోయి విచారించాను. గత 5 సంవత్సరాల కిందట ఎట్లున్నది, ఈ రోజు ఏ విధంగా ఉంది అనేది. మేము తాగునీటికి దాదాపు 80-90% ఈ కాన్సెన్స్ లో ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడ తాటిపత్రి నియోజకవర్గంలో ఆశ్రమాలే ఎక్కువ ఉంటాయి కదా. అంటే కొంతమంది ఒక అభిప్రాయం, ఇక్కడ ప్రౌఢంద ఆశ్రమం అని ఒకటి పెట్టా, అది ఎప్పటి నుంటో ఉంది. చిన్న చిన్న ఆశ్రమంలో ఎవరన్నా ఇక్కడ మానసిక రోగులకు కూడా ఆశ్రమం ఉంది దగ్గర ఆవులు తిప్పాయిపల్లి, వృద్ధాపుల ఆశ్రమం ఉంది. అట్లా 2-3 ఉన్నాయి. వాళ్ళు ఎవరెవరు పెడతా అంటారు, ఎవరైనా వీళ్ళున్న వాళ్ళు డొనేట్ చేస్తా అంటారు వాళ్ళకి. సో ఇక్కడ ఇప్పటి ఎలక్షన్ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ మాత్రం సాహసోపేతమైంది, కాస్త నిర్మాణాత్మకమైన అంటే ఇక్కడ పోటీ అనేది ఎక్కువ ఉండబోతుంది. దీన్ని మీరు ఎలా ఎదుర్కోబోతారు? ఎక్కడైనా ఉంటుంది రాజకీయాల్లో. ఇప్పుడు గెలిచినోడు మళ్ళా గెలిచాలని తాపత్రం, ఓడిపోయినాడు తిరిగి ఎట్లయినా కానీ నా పీఠం నేను దక్కించుకోవాలనేది వాళ్ళ ఆలోచన. కుర్చీ కొరకే. దీంట్లో వేరే అభిప్రాయాలు ఏం లేవు కదా. ఇది సహజంగా అన్ని సార్లు ఉన్నట్లే ఇక్కడ కూడా ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఇప్పుడు వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఆ పరిస్థితులప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి జరుగుతుంటాయి. అంతకుమించి వేరేదేమి ఇంటెన్షనల్ గా బద్దన్నేస్తే ఇదే పని మీద ఉండాల్సిన అవసరం. ఓకే, వై నాట్ 175 మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తాను. ఏ విధంగా అంటే మేము చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, మేము చేసిన అభివృద్ధి కావచ్చు, గ్రామాలలో అధికారులే ప్రతి ఇంటి దగ్గరకు పోవడమే. ఆరోగ్య సురక్ష రోజు ఆరోగ్యశ్రీ తీసుకో 25 లక్షలకు ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఆరోగ్య సురక్ష ఇంటి దగ్గరకే పోయి వాళ్ళ బ్లడ్ టెస్ట్లు పాడు పడితే చేసి కుటుంబానికి అయితే ఏదో ఒక పథకం అయితే అందుతుంది. ఎడ్యుకేషన్ పైన ఆరోగ్యం పైన ఈ ప్రభుత్వం కేర్ తీసుకుంది. ఈ తీసుకునే దాంట్లో మా ప్రభుత్వము మంచి అభిప్రాయంతో ప్రజల్లో ఉంది.
వైనాడు 175 కొరకే ప్రత్యామ్నాయంగా ఇన్ఛార్జీలను మారుస్తున్నారు జగన్ గారు. 90 సీట్లు మార్చే అవకాశాలు ఉన్నాయంటారు, ఇది నిజమేనా? అన్ని సీట్లే ఉండగానే 40-50 ఉండొచ్చు మ్మ్. నాకున్న సమాచారం. మ్మ్. అంటే ఆ, ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మ్మ్. దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. మ్మ్. రాజకీయాల్లో అది సహజంగా జరిగేదే. మ్మ్. ఏం మా ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ సీఎం ఉన్నా కూడా మార్పులు చేరు. మాకు భయపడి మాత్రమే సీట్లు మారుస్తున్నాడని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. అంటే చంద్రబాబు నాయుడుది హైదరాబాదు, ఆ, లోకేష్ది హైదరాబాదు, ఆ, మళ్ళీ ఈడొచ్చి నా పవన్ కళ్యాణ్ది హైదరాబాదు. ఆ. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో యా స్థానం వాళ్ళకి బాగుంటాడు పోటీ చేస్తారు. మ్మ్. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఉండే గ్రామాలలో వాళ్ళు పోటీ చేయమన్నాం. మ్మ్. ఏంటి చేస్తారు? చంద్రబాబు పోయి కుప్పంలో చంద్రగిరిలో చేయొచ్చు కదా. ఆ, అన్ని రాజకీయాల్లో ఒకరి మీద నిందలేసేది మ్మ్. జనరల్ గా జరుగుతుంటుంది, అంతే తప్ప ఏరే విధంగా. రాబో కాలంలో ఎలా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ వాతావరణాన్ని? ఎందుకంటే అటు ముగ్గురు తోడై వస్తున్నారు, బీజేపీ, టీడీపీ, జనసేన. ఎలా ఎదుర్కోబోతారు మీరు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మ్మ్. సామాన్యుడు, అంతేనా? ఒక శక్తి అనుకోవచ్చు ఏమన్నా? అంతే కదా. ఆ, లాస్ట్ టైం ఒకడే కంటెస్ట్ చేసినాడు, ఆ. అంతకుముందు 65-75 స్థానాలు అప్పుడు ఒప్పుకున్నారు. ఒకడే పోటీ చేశాడు. ఆ, ధైర్యంగా ప్రతిపక్షంలో ఉన్నాడు. 23 మంది మా ఎమ్మెల్యేలు ఆ. పోయినా కూడా ఆ, ఆయన ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేయలే, ఆ. ధైర్యంగా నిలబడ్డాడు ప్రతిపక్షంలో. పోతే పోనీ పోతే పోనీ. ఆ, మళ్ళా ఆయన పాదయాత్ర చేసి ప్రజలను దగ్గరికి వెళ్ళి షర్మిల పాదయాత్ర ఎక్కువ సక్సెస్ అయింది కదా ఇక్కడ. అందరివి. Yes. No, no. ఎందుకంటే తాను జైలు ఉన్నప్పుడు ఎక్కువ శాతం మాత్రం యాక్టివ్ ఉన్నది షర్మిల. ఒక రాజశేఖర రెడ్డి బ్రాండ్, ఎస్. ఈ రోజు జగన్ రెడ్డి బ్రాండ్. నేనైతే అది బల్లగుద్ది చెప్పగలను. ఒకప్పుడు పార్టీ పెట్టినప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి కన్నా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళిపోయినారు. మీరు రాజశేఖర్ చూశారు, జగన్మోహన్ రెడ్డి చూశారు. సో ఏది ఇద్దరిలో ఎవరికి ఎక్కువ శాతం ప్రజల్లో ఆదరణ ఉందనుకోవచ్చు, లేదంటే నాయకులతో కావచ్చు, అన్ని అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ జనరేషన్ వేరు, ఆ కథ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. ఆ, అంటే ముందు నుండి ఏ విధంగా జనరేషన్ ఉంటే ఆ విధంగానే ఉండాలనేది ఎక్కడ లేదు. ఆ. ఆయన ఒక పాలసీలు వచ్చినాడు, ఈయన ఇంకా 2 అడుగులు ముందుకేసి ప్రజల్లో చెరువుగా దూరం. సో ఇక్కడ ఏదేమైనా కానీ 175 ఇక్కడ ఇది ఎలా సాధ్యము అనేది చాలా మందికి ఒక అంతర్లీనమైన అంశము. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ప్రయాణం అనేది అక్కడ దాకా, కానీ కాకపోతే ఇందులో మళ్ళీ ఒడదడుకలు వస్తుంటాయా? రావచ్చు కూడా కదా. ఎవరన్నా నారాజుకున్న వాళ్ళు, సీట్ ఇవ్వని వాళ్ళు మళ్ళీ పార్టీ పోయే అవకాశం ఉంటుంది కదా. దీంట్లో మా ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ, పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్త కానీ జగన్మోహన్ రెడ్డి గారి విశ్వాసాన్ని ఎవరు కూడా విశ్వసించుతారు తప్ప వ్యతిరేకించరు. రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ అంటే మీరేమంటారు? ఇప్పుడు చెప్పి రాజధాని లేని రాజ్యంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు ఒక సామాజిక వర్గానికంతా అమరావతి అని పెట్టి అక్కడుండే భూములన్నీ వాళ్ళే వ్యాపారాన్ని ఓన్లీ వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రం కొరకు మాత్రమే అక్కడ రాజధాని కట్టిన అనుకోవచ్చా? అంతే కదా, ఏరేదేముంది చెప్పు. కాబట్టి ఇప్పుడు జగన్ వచ్చేసి 3 రాజధానులు, అది న్యాయమైనదే కదా. 3 ప్రాంతాలు డెవలప్ కావడం అనేది అది న్యాయమైన పద్ధతే కదా. ఈరోజు మేము గతంలో హైదరాబాద్ డెవలప్ చేసాం. ఎవరు చేశారు? ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రజలు, ఉమ్మడి రాష్ట్రంలో ఉండేవారు ప్రజలందరూ అప్పుడుండే నాయకత్వాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడనే చేసినాం. ఆ రోజు ఆల్టర్నేట్ అనేది మనం ఎక్కడ కూడా ఆలోచన చేయలే. ఈ రోజు విడిపోయిన తర్వాత ఇక్కడ మీరు అన్నారు కాబట్టి ఎక్కువ శాతము మనం ఎన్ని ఇబ్బందులు పడినాము అంటే ఈ రోజు ఆ పరిస్థితి ఎప్పటికైనా కానీ రాయలసీమ నుండే ఎక్కువ శాతము ముఖ్యమంత్రి ఉన్నారు. సో మీ యొక్క రాయలసీమ ఇంకా వెనకబడదని అని అంటారు, ఎందుకు? అంటే ఇరిగేషన్ సైడ్ అప్పట్లో తక్కువగా ఉండేది. రాజశేఖర్ గారు వచ్చిన తర్వాతనే అందరినీ పునాదులు పడ్డాయి. అంతకుముందు లేదు. సరే, ఇప్పుడైతే రాజధాని ఈ 3 రాజధానులను మీరైతే సమర్థిస్తారా? సమర్థి లేదు, పార్టీ విధానం కాబట్టి అట్లేం కాదు. 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయని అంతే. 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి కదా. సో ఇప్పుడు ఏ ఎజెండాతో మీరు ముందు పోతారు అనుకోవాలి? ఏదానికి కదా. ఇక్కడ కూడా తాడిపత్రి మీ నియోజకవర్గం ఇప్పుడు మీకంటూ ఒక ఎజెండా ఉందా? ఒకటి, మా నాయకుడు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, మేము ఇక్కడ నడుచుకుంటున్నటువంటి విధానము, ఎవరికన్నా కానీ ఏదైనా హామీ ఇస్తే దానిపైన కట్టుబడి ఉంటాము అనే భరోసా కూడా మేము ప్రజలకు ఇవ్వగలిగినాము, ఇస్తాము కూడా. మా మీద ప్రజలకు కూడా ఒక విశ్వాసం అనేది ఉంది. తెలంగాణ ఎన్నికల ప్రభావము ఆంధ్రప్రదేశ్ మీద పడబోతున్నాయా?
లేదు. ఎందుకు పడవు? అంటే అక్కడ అంతో ఇంతో కాంగ్రెస్ లైవ్ ఉంది, ప్రాణంతో ఉన్నది. దానికి ఉదాహరణకు కర్ణాటక ఎలక్షన్లే దానికి ఊపిరి పోసి అక్కడ ఉండే రాజకీయ పరిస్థితులు రకరకాల కారణాల వల్ల అక్కడ పోయింది. ఇక్కడ కాంగ్రెస్ అనేది నామినల్. ఇక్కడ అది నేను చెప్పాల్సిన అవసరం లే, ఎవరిని అడిగినా కూడా చెప్తాను. ఓకే. అట్లాంటప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ఎంతమంది ఉంటే బీజేపీ విశ్వాసం కోల్పోయినారు ప్రజల్లో. చంద్రబాబు నాయుడు అనే అతను లాస్ట్ టైం హామీలు ఇచ్చి ఏ హామీని నెరవేర్చుకోలేకపోయినాడు. డాక్రా వాళ్ళకి కావచ్చు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని వాళ్ళకి ఇలా రకరకాలుగా రైతులకు రుణమాఫీ చేస్తా అని రకరకాల కారణాలతో ఆయన విశ్వాసం కోల్పోయినాడు. ఈ రోజు కూడా అతను మేనిఫెస్టో పెడతాడు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఈ రోజు మాట్లాడేది రేపు మాట్లాడేది మొన్న. ప్రజలు ఏ విధంగా అట్రాక్ట్ అవుతాడు చెప్పు? మన మీద ఒక నమ్మకం ఉండాలంటే. కొంత ఆవేశపూరితమైన దీంతో కొట్టండి దాంతో కొట్టండి అంటే ఇట్లాంటి పదజాలము వాడడం కరెక్ట్ కాదంటారా? అంటే ఓ పార్టీ అధినేత ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఏ విధంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళను ఏ విధంగా మచ్చిక చేసుకోవాలనేదే పాయింట్ ఇక్కడ. అంటే మనిషిని నమ్మల్లా, ఏ వ్యక్తినైనా. ఆ మూడు పార్టీలకు ఇక్కడ నమ్మకం లేదనే చెప్తాను. అందుకనే 175 మా విశ్వాసం, అది ప్రజల విశ్వాసం. మీరు ఎన్నెత్తి అనుకుంటున్నారు? మీరు బలంగా నమ్మేది? మేమైతే 130, 140 వస్తాయి అనుకుంటున్నాను. నేనైతే 130, 140. సో ఆ రేంజ్లో అయితే తప్పకుండా వస్తాయి అనుకో. అంటే ప్రజల జీవన ఆర్థిక విధానంలో మెరుగు కావడానికి ప్రభుత్వం ఇప్పటి నుండి అన్న ఇంకేమైనా స్టాండ్ తీసుకుంటారు అనుకోవచ్చా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆర్థిక విధానం అనేది బాగా పేద ప్రజల్లో పెరిగిందనే నా. ఏ విధంగా అంటే ప్రతి కుటుంబానికి అర్హులైన వాళ్ళకి అందరికి కూడా దాదాపు ₹1,00,000 వరకు ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబానికి, అది ఏ రూపంలో అయినా కావచ్చు, ఏ పథకాలు గుండా కానీ ఇంకోటి కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్, విద్యా వైద్యము ఒకే గొడుగు కిందికి రావాల్సిన అవసరం ఉందా లేదా? ఒకే గొడుగు ఉంది కదా. ఏంటి చెప్తానంటే ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళు మీరు పోయి చూడండి, నేను కావాలంటే వస్తా. ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా ఉంటాయి, గవర్నమెంట్ నాడు నేడు అనే కార్యక్రమంలో ఉంటాయి. దాంట్లో 99% మేము సక్సెస్ అయినామని. ఏంటంటే సక్సెస్ కావడానికి ఓన్లీ పేదలు మాత్రం అందులోకి వస్తుంటారు, ఉన్నత వర్గాలు మాత్రం అందులోకి వస్తలేరు. అంటే డిజిటల్ క్లాసెస్ పెట్టినాం. ఎక్కడైనా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నాయా? ఇప్పుడు ట్యాబ్లు ఇచ్చినాం 8th నుండి 10th వరకు. ఎక్కడన్నా ప్రైవేట్ స్కూళ్ళల్లో ట్యాబ్లు పెట్టి చెప్పేవాళ్ళు ఉన్నారా? ఈ రోజు సిస్టమ్ అనేది ఒక టీచర్ కానీ ఎవరైనా కానీ రేపు లెసన్ చెప్పేవాడు ఇంటి దగ్గర చూసుకోవాల్సిన పరిస్థితి. ఇది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే విద్యలో ఇంత ఇండియా లెవెల్లో ఎక్కడ ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది విద్య పైన. ఇంకా అది మీకు కూడా తెలిసి ఉంటుంది. నేను అదైతే యాక్సెప్ట్ చేస్తా. ఆరోగ్యం విషయంలో, హెల్త్ విషయం, హెల్త్ సెంటర్లు ప్రతి 2 గ్రామాలకు వస్తారు. హెల్త్ సెంటర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టారు. ప్రతి ఇంటికి పోయి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు అందరికి కూడా ఏమో ఒక వాలంటీర్ పోయి వాళ్ళ కేసీట్ తీసుకొని ఒక కేసెట్ తయారు చేసి ఆ కుటుంబంలో ఉండే వాళ్ళకి అందరికి బ్లడ్ టెస్ట్లు చేసి వాళ్ళకి ఇంటి దగ్గరకు పోయి ట్యాబ్లెట్లు అన్ని ఇస్తారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఆ కేసీట్లో డాక్టర్ నెంబర్ ఉంటుంది, ఆ హెల్త్ సెంటర్ ఉంటుంది. ఫోన్ చేస్తే ఒక ఏఎన్ఎంను ఇమీడియట్గా పంపిస్తారు. ఆ ఏఎన్ఎంతో కాకపోతే అంటే టెస్ట్ చేసి ఈ జబ్బు ఉందని డాక్టర్ గారు చెప్తే ఇమీడియట్లీ డాక్టర్ పోయి అక్కడ చూస్తాడు. 108 ఎప్పటికి కూడా ఆ ప్రాంతంలో తిరుగుతానే ఉంటుంది. ఇది ఎప్పుడు ఏ రాష్ట్రంలో అన్నా కానీ ఉందా? ఇదే మీకు ప్రధాన అస్త్రం. ఇప్పుడు ఇదేని కాదు, మేము ప్రజలకు స్కీమ్లు ఇచ్చినాము. చేయుత 45 సంవత్సరాలు అయిపోతే మహిళ పని చేయలేదు, పొలాలు లేకపోయి ఇంకోటి అనే దాని కింద ఉంది కాబట్టి 18,500 రూపాయలు మేము డబ్బు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి మొత్తం మీద అప్పుల కుప్ప చేసిండు, అప్పు చేసి అందరికి ప్రజలకు డబ్బులు పంచుతున్నాడు అంటే మీరేమంటారు? కాదు కదా. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఎంత అప్పు చేసినారు, ఈ గవర్నమెంట్లో ఎంత అప్పు చేసినారు ఒకసారి తీసుకో. అది ఏది ఏమి జరిగినా కూడా ప్రజలు బాగుండాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది కదా. అలాంటప్పుడు నీకు పైదాళ్లతో నీకేం పని ఉంది? ప్రజలంతా బాగుండారా ఈ రాష్ట్రంలో, ఏ ఇబ్బందులు ఉండకూడదు అనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈ సమయంలో దాదాపు గత 2 నెలల నుండి తనను జైల్లో పెట్టించిండు కాబట్టి మేము కూడా పెట్టించాలనే ఉద్దేశంతో, అంటే ఇది పెట్టించడము ఇది మీకు వైసీపీకి ఏమైనా అనుకూలమైన వాతావరణం అనుకోవచ్చా? అతను చేసిన స్కామ్ అలాంటిది. ప్రతిసారి అడ్వాన్స్ గా కోర్టుకు పోతాన్నాడు,
ఈసారి పోలే దొరికినాడు అంతే తప్ప ఆ. అది ఒకరు పెడితే పెట్టించుకునేకి ఉండేది అదేం కాదు కదా. ఆ. జగన్మోహన్ రెడ్డి అంటే అటు సానుభూతి పెరిగే అవకాశం లేదా? రేపు ఎలక్షన్ లో తెలుస్తుంది కదా సానుభూతి. 100 రోజులు ఉంది ఇక. సానుభూతి ఎక్కడి నుండి వచ్చింది? ఈడేమన్నా ఏమన్నా దేశ నేతడా వీళ్ళేమన్నా ఆ. ఏం చేయకోకుండా ఏం లేకుండా అనవసరంగా తీసుకుపోయి లోపలే. అంటే చంద్రబాబు నోటు దూల కూడా అనుకోవచ్చు, ఎప్పటికీ జైలు కూడు తిన్నావు, చిప్పకూడు అంటే ఏది అని అనుకుంటానే ఇన్నిసార్లు నన్ను అంట, ఓసారి నీకు కూడా రుచి చూపెడతామన్న కోణం కూడా అనుకోవచ్చు కదా ఇక్కడ. అట్లేం లేదు, ఆ. చట్టం తన పని తను చేసింది. అతను ఉండేటువంటి స్కామ్లలో అతను ఇరుక్కున్నాడు, పోయినాడు, ఆ. అంతే తప్ప ఏరే విధంగా ఏమి. సో యువకాలం ఏమన్నా ప్రభావం చేసే అవకాశం ఉందనుకోవచ్చా వాళ్ళది? యుగలము ఈయన పాదయాత్ర చేసినాడు. ఆ. ఆ పాదయాత్రలో ప్రజలకు అతను ఏం చెప్పినాడు ఒకసారి చెప్పు. అతను ఏం హామీ ప్రతిదీ భరోసా ఇచ్చుకుంటూ వస్తుండ్రు కదా. అతను ఏం భరోసా ఇచ్చినాడు, ఉమ్. పబ్లిక్ ఏమి వాయిస్ ఇచ్చినాడు ఒక్కసారి మీరు చెప్పండి. ఉమ్. అతను ఇచ్చినది పబ్లిక్ కాదు, వాళ్ళ కార్యకర్తలకు. అంతేనా? ఎన్ని క్రైమ్ చేస్తే ఆ. మీకు అంత పవర్ఫుల్ పదవులు ఇస్తాం మేము అధికారంలోకి వచ్చి, ఆ. మేము ఎర్రబుక్లో రాసుకుంటాం. ఎర్రబుక్కులు రాసుకుని ఏడాది పెట్టుకుంటాడా? అతను ఏం బిక్కుతాడు? ఎర్రబుక్ కాకపోతే పచ్చ బుక్లో రాసుకుని ఏం బిక్కుతాడు? ఓకే. వాళ్ళ ఆయనది ఆ బుక్ లో రాసినాడు, లోపలికి పోయినాడు. వాళ్ళ ఆయనది ఆ బుక్ లో రాసినాడు అంటే ఎవరిని కాపాడలేరు. ఆ టైం వచ్చినప్పుడు చట్టం తన పని చేసుకుంటుంది. టైం వచ్చినప్పుడు యాది జరగాలో అది జరుగుతా పోతారు. ఇప్పుడు నిరసన సెగలు కూడా కొంత తాకుతున్నాయి కదా సార్, దీన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? ఎందుకంటే ఆయా ఉద్యోగ సంఘాలు కావచ్చు, మమ్మల్ని పర్మనెంట్ చేయాలనే ఒక సంఘము, మాకు ఇంకా అన్యాయం జరుగుతుంది, సో మమ్మల్ని గుర్తించాలనేది అనేక సమస్యలు వస్తున్నాయి కదా ఇప్పుడంతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ వాళ్ళకి కానీ ఏఎన్ఎంలకు కానీ 3,000, 4,000, 5,000 వస్తాయి. ఈరోజు ఒకరికి 11,000, 12,000, 10,000 వస్తాయి. అయినా సరిపోవు కదా వాళ్ళ జీవన విధానానికి. అంటే చంద్రబాబు ఇచ్చే 4,000, 3,000 సరిపోతున్నదే పోలీసు వాళ్ళతో కొట్టి ఈడ్చిరాడు ఆ గవర్నమెంట్లో. అప్పుడు ఈరోజు మేము కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు కదా. మేము అది చేయలేదే, అందుకే అవకాశం ఇచ్చినారనే వాళ్ళకి ఆ జీతాలు చాలేదనే ఎక్కించింది. ఒక పక్కనేమో నిరసన సేవలు తాకుతుంటే ఆడదాం ఆంధ్ర ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తే, సో దీన్ని ఏ విధంగా మనం బేస్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఆ బేస్ ఈ బేస్ అంతేనా? అంటే కష్టాల్లో మేముంటే ఆడదామని ఏది ఆంధ్ర పబ్లికే కదా, ఎమ్మెల్యేలు మంత్రులము సీఎం ఆడుతున్నాం మేమేమన్నా, అది పబ్లిక్ కదా. ఆంధ్ర ఆడదా అనేది పబ్లిక్ ఆడేది, అది స్టూడెంట్స్ ఆడేదే కదా. ఓకే, అంటే ఆడవాళ్ళ ప్రోత్సాహం అంతే కదా, అంతే కదా. అంటే మేమే వాళ్ళలేదు కదా. సరే, ఇక్కడ ఎలా ఉండబోతుంది ఎలక్షన్ ఈసారికి? అంత సన్నద్ధం చేసినట్టేనా పెద్దారెడ్డి గారు? అంటే నేను ప్రజల్లోకి పోతాడా, ఇప్పటికే నేను ఓటు అడగడం కూడా జరుగుతుంది, ఓటు కూడా కడుగుతాడా. ప్రతి ఇంటింటికి పోయి నన్ను ఒకసారి ఆశీర్వదించండి, మీ దీవెనలు నాకు ఉండాలా, మరోసారి వేయండి అని అడగడం జరుగుతుంది. ఇప్పుడు 10 రోజుల నుండి అడుగుతానే, క్రిస్మస్ వచ్చిందని 4 రోజులు చేయలే, మళ్ళీ 2వ తేదీ నుండి మళ్ళా నా కార్యక్రమం యథావిధంగా మొదలు పెడతాను. సో మీ అన్నగారి కొడుకు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ధర్మవరం సక్సెస్. సో మీరు అట్లా ఎందుకు పోలేకపోతున్నారు అసలు? అంటే మీరు కూడా, అంటే ఎవరి ఏజెండా వాళ్ళకు ఉంటుంది కదా, మీకు కూడా ఆలోచన ఉందా? నేను శుభోదయం పెట్టి తిరుగుతాంట. మీరు శుభోదయం ఇప్పుడు కాదు, నేను కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు శుభోదయం ఇన్ఛార్జ్. అంటే మరి తెలుగు రాష్ట్రాల్లో మాత్రము ధర్మవరమే, అంటే మీన్స్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఎక్కువ శాతము సోషల్ మీడియా ఉంటుంది కదా, సోషల్ మీడియా లైవ్ పెట్టుకొని తిరుగుతాను. అవును, తను సక్సెస్ అయ్యాడు. మరి నాకు ఆ ఆలోచన, ఆ విధానం, అంటే ఒక విధానం ఒక విధానం ఉంటుంది. సో మీరు మాత్రం ఇక్కడికే పరిమితం అయ్యారా? అంతే కదా. మీరు శుభోదయం నేను ఫ్రమ్ ది బిగినింగ్ నుండి తిరుగుతాను. అంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగినా, ఇప్పుడు కూడా ఇప్పుడు శుభోదయం అనేది తనకన్నా ముందేనా? నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు